హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కర్బూజా జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ మన ఇంట్లో చేసుకుంటే ఆ తృప్తే వేరు కదండి. ఇప్పుడు ఫ్రూట్స్ అనేవి అన్ని సీజన్లో దొరుకుతున్నాయి. ఎప్పుడు తాగాలనిపిస్తే చాలా సింపుల్గా జ్యూస్ చేసుకొని తాగచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పండిన కర్బూజాను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ఒక నైఫ్ తీసుకొని ఇలా పీల్ మొత్తం తీసేసుకోవాలి. పీల్ అంతా తీసుకోవడం అయిపోయినాక దీన్ని శుభ్రంగా కడుక్కొని దీన్ని 4 ముక్కలు కట్ చేసుకొని దీంట్లో ఉండే గింజలు మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కాయ అనేది కొంచెం లైట్ స్వీట్గా ఎక్కువ చప్పగా ఉంటుంది. ఇలా ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయినాక ఏదైనా ఒక మిక్సీ జార్ తీసుకొని దీని ముక్కలన్నీ దాంట్లో వేసుకొని వీలైనంతగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా గిన్నెలో తీసుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల పంచదార, 1 టీ గ్లాస్ పచ్చిపాలు పోసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా జ్యూస్ను కూడా ఇలాగే చేసుకోవాలి. తర్వాత దీన్ని ఫ్రీజర్లో పెట్టుకొని కొంచెం కూలింగ్ అయినాక గాజు గ్లాసుల్లో ఈ జ్యూస్ని నింపుకొని పైనుండి డెకరేషన్ కోసం టేస్ట్ కోసం బూస్ట్ వేసుకోవాలి, లేకపోతే హార్లిక్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కలతో డెకరేషన్ చేసుకొని కూల్గా సర్వ్ చేయటమే. చాలా టేస్ట్గా, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జ్యూస్. తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.